అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 26వ వచనాన్ని చదవండి. 20 అధ్యాయం 26వ వచనం. కన్నడలో బాగుంది, తెలుగులో కంటే కన్నడలో బాగుంది మాట. అక్కడ ఏం పదం ఉందంటే ప్రమాణం ఉందా? ప్రమాణము చేసి నేను మీతో చెప్పే మాట ఏంటిదంటే, మీలో ఎవరి నాశనము విషయనను నేను దోషిని కానని ప్రమాణము చేయుచున్నాను. ఏమంటున్నాడు అపోస్తున్న పౌలు కాదు అనేది, దేవుడు అంటున్నాడు. ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. ఏమని అంటున్నాడు? కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేను సాక్ష్యము పెట్టుచున్నాను, ప్రమాణం నేను చేయుచున్నాను. ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట ఏంటంటే, నాశనము అనేది ఒకటి ఉంది. ఏమున్నదండి? నాశనము. ఏంటి నాశనము? ఏది నాశనము? పనికొచ్చేదా పనికిరానిదా? పనికిరానిది నాశనం అయిపోద్ది ఎప్పటికైనా సరే. దేవుడు పనికొచ్చేవారుగా చేయటానికే ఈ లోకానికి వచ్చాడు. గనుక పౌలు చెప్పిన మాట ఏంటంటే, నా చేతిలో ఏమి లేదు, నేను మీకోసరము మీ విషయంలో నేను నీకు పరిచయమైనప్పుడు సువార్త చెప్పినప్పుడు దేవుని సంకల్పము అంతయు నేను మీకు తెలపకుండగా నేనేది దాచిపెట్టిన వాడని కాను. విశ్వాసి సంఘమా, వాక్యం ఏం చెప్తున్నదంటే, దేవుడు తన సంకల్పము తన ఉద్దేశమంతా భూమి మీద ఉన్న నీకు నాకు మనందరికీ A to Z చెప్పేశాడు. ఏం చెప్పాడండి? A to Z చెప్పేశాడు. చెప్పినవాడు నీ ఇష్టం. ఏంటిది? నిన్నిష్ట. నువ్వు చెడిపోతావా, పరలోకానికి పోతావా, నరకానికి పోతావా, పాతాళానికి పోతావా, దేవుణ్ణి విడిచిపెడతావా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటావా, నువ్వు బతుకుతావా, సస్తావా అనేది నీ ఇష్టం. ఏంటిదండి? నీ ఇష్టము, దేవుని ఇష్టము కాదు. దేవుని ఇష్టం ఏంటంటే అందరూ మారు మనసు పొందాలా, నశించిన దాన్ని వెదికి రక్షించటకు ఈ లోకానికి వచ్చి ఆయన నీకు అన్ని మార్గాలు అన్ని విషయాలు తెలియపరిచాడు. తెలియపరిచిన దానిలో మంచిదేంది, చెడ్డదేంది, ఏది అవసరము ఏది అవసరము లేదు అనేది నీవు గమనించి ఆలోచించి నీవు ఒక తీర్మానము చేయాలి. ఆ తీర్మానము చాలా గట్టిగా ఉండాలి. ఏంటిది? చాలా గట్టిగా ఉండాలి. అందుకు నీకు వాక్యం అనే జ్ఞానము నీకు అవసరము. రక్షించబడినది మొదలుకొని, రక్షించబడక ముందరగా సువార్త విని మారు మనసు పొందిన తర్వాత రక్షించబడినది మొదలుకొని ఈ దినము వరకు నీవు దేవుని గురించి, తండ్రిని గురించి, ఆయన ఉద్దేశాలు సంకల్పాలన్నీ కూడా మనకేమైపోయాయంట తెలియపరిచాడు. ఆయన సంకల్పం అంటే ఆయన సృష్టి మొదలుకొని బైబిల్ గ్రంథములో ఆయన సంకల్పం అంతా కూడా మనకు తెలపబడ్డది. తెలపబడినటువంటి మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైంది. దేవునితో నువ్వు నడవాలి. ఎవరితో? హానోకుతో దేవుడు నడిచెను. హల్లెలూయా. నేనేం చెప్పాను నీకు అర్థమైందా? దేవుడు హానోకుతో నడిచెను. హల్లెలూయా. హానోకుతో దేవుడు నడిచెను. అర్థం కాలా? హానోకు దేవునితో నడిచాడా, దేవుడు హానోకుతో నడిచాడా? అది సంగతి. దేవుడు హానోకుతో నడవాల. రోడ్డు మీద నువ్వు పోతావా, రోడ్డు నీతో పాటు వస్తుందా? నువ్వు పోవాలా. నా ఎంబడురా రోడ్డు అంటే నువ్వు ఆడే ఉంటావు, అది వచ్చేది లేదు, నువ్వు చచ్చేది లేదు, నువ్వు పోయేది లేదు, అది వచ్చేది లేదు. మీకు అర్థమైందా? కుదరని పని. అలాగే దేవుడు బలవంతం ఎవరిని చేయడు.
మోసము చేయడు, దగా చేయడు, ఆశ చూపించడు. ఆయన కన్నింగ కలిగిన వాడు కాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి రక్షకుడు దేవుడై ఉంటున్నాడు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు. ఈ లోకములో ఎవరు లేనప్పుడు ఆయన ఉన్నవాడు, అన్నిటినీ కలగజేసిన వాడు. కలగబడిన వాళ్ళందరూ కూడా తిరగబడేవారే. కలగబడిన వారందరూ కూడా తిరగబడేవారు. ఎవరి మీద తిరగబడుతున్నారు? సూర్యచంద్ర నక్షత్రములను, గాలిని, పుట్టలను, గడ్డిని, సముద్రాలు, నదులన్నిటిని చేసి భూకంపాలను సృష్టించి తుఫాన్లు పుట్టించగలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడి మీద తుఫాను వస్తే ఎగిరిపోయేవారు, తుఫాను వస్తే గాలి కొట్టుకుపోయేవారు, తర్వాత మరి నీళ్ళల్లో చచ్చిపోయేవారు, భూకంపాలు వస్తే చచ్చిపోయేవారు, క్యాన్సర్ వస్తే చచ్చిపోయేవారు, మేధావులు, తిరుగుబాటు చేసే వాళ్ళందరూ కూడా నశించిపోయేవారే ఒక దినాన. దేవుడు నిరంతరము ఉండే దేవుడు. ఆయన తన సంకల్పాన్ని, సంకల్పం అంటే నేను ఉన్నవాడను అనువాడను గనుక ఆయన ఒక దినాన అందరికీ ప్రత్యక్షమే. ఒక దినాన అందరూ ఆయన ఎదుట మోకాల నుంచి లెక్క చెప్పే దినం ఒకటి ఉన్నది. ఆ దినమున ఆయన ఎవరో తెలుసుకుంటారు ప్రపంచములో ఉన్న వాళ్ళందరూ కూడా. అంటే ఆయన సంకల్పం అనే దానికి ఉద్దేశం ఏంటిదంటే, ఆది యందు ఆదాము హవ్వను ఏం చేశాడంట? సృష్టించాడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత చివరిగా అందరినీ చనిపోయే దినము ఒకటి ఉంది. ఆ తర్వాత ఇక లేదు. ఏంటిదండి? ఆ తర్వాత లేదు. ఇది దేవుని సంకల్పం. ఈ సంకల్పములోన నిత్య జీవమా, నిత్య నరకమా? నిత్య జీవమా, నిత్య నరకమా? భూమి మీద మేధావులు ఎవరు లేరు. ఆలోచనతో ఏంటి, ఆ అజ్ఞానముతో, తెలివితో ఏమైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చునేమో, దేన్ని వినొచ్చు. కానీ లేఖనాలు చెప్పుతున్నది ఏమన్నాడంటే, ఇంతలో కనబడే అంతలో మాయమేటువంటి నీటి బుడగలాంటి వారం మనందరం కూడా, ఎవరైనా సరే భూమి మీద. గనుక దేవుడు తన సంకల్పం, నిన్నెందుకు పుట్టించాను, నువ్వెందుకు ఈ లోకములో నీకు శరీరాన్ని ఇచ్చాను, ఆత్మనిచ్చాను, కుటుంబం ఇచ్చాను, ఆయుస్సునిచ్చాను, ఆహారం ఇచ్చా, చదువు ఇచ్చా, జ్ఞానం ఇచ్చా, మంచి వస్త్రాలు ఇచ్చా, మంచి ఫుడ్ ఇచ్చా, భార్య, భర్త, పిల్లలు, ఆస్తి, భూమి మీద బతకటానికి నీకు ఆయుస్సు అనుగ్రహించి, ఎందుకు అనగా నీవు నిత్యము ఉండటానికి. ఏముండటానికి? నిత్యము బతకాలి. నిత్యము బతకాలంటే నిత్యము బతికేది ఏ స్థలంలో, దేంట్లో నిత్యము బతుకుతాం. నిత్యము అంటే చచ్చిపోకుండా, చావు లేకుండగా, అనారోగ్యం లేకుండగా, ఇరుకు లేకుండగా నిత్యం మనం ఏం చేస్తామండి? బ్రతుకుతాం. అందుకు డిసిషను చాలా, తీర్మానము చాలా ప్రాముఖ్యమైనది. ఏం చదువుకున్నావు నాన్న? ఏం చదివావు? ఎస్ట్ డిగ్రీ. డిగ్రీ చదవటానికి నర్సరీ చదివావా? ఎల్కేజీ ఏది? 1 నుంచి స్టార్ట్. ఇప్పుడు అట్ట కాదు స్టార్ట్. నువ్వు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, 10th క్లాసు. ఎన్ని సంవత్సరాలు చదివింది? నర్సరీ చదివితే 13 సంవత్సరాలు చదివింది. 1వ సంవత్సరం పుట్టినాక నర్సరీ, ఇంకా 1 year పోతే 10th క్లాస్ వస్తుంది. 10th క్లాస్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోవాలి. ఏంటిది? డిసిషన్ తీసుకోవాలి. ఏం చదవాలా? ఏమక్క ఏం చదవాలా? ఎంపీసా? నోరిప్పండి అమ్మాయి. ఎంపీసా, బైపీసా, కామర్సా, ఆర్ట్సా, సైన్సా, ఇంకా అయ్యా పారామెడికల్, పెండమెడికల్, ఆ మెడికల్, ఈ మెడికల్, ఇది అది అంత పెద్ద నెత్తి నొప్పి అని నేను చదవకుండా 9వ క్లాసు మానేసిన. ఏంది ఇదంతా నెత్తి నొప్పి, ఇన్ని చదవాల? ఇవన్నీ 9th క్లాస్ చదివితే ఇయ్యరు. 9th చదివినా ఎంపీసీ ఏమంటే ఇస్తారా? ఇయ్యరు. కొడదిలోకి నడు అంత. 10th చదవాలి. అది 10th పాస్ కావాలి. ఏం కావాలా? పాస్ కావాలా? 10th పాస్ కావాలా?
మన టీం వచ్చింది 10th అంతా 10th క్లాసులో ఇంటర్ పాస్ కావాలి. బళ్ళారిలో ఉన్నాం, బళ్ళారు ఇక్కడ బళ్ళారి మా టీం వచ్చింది, సిబిసి టీము, సిబిసి టీం హైదరాబాదులో, బళ్ళారులో అనుకుంటా. రిజల్ట్ వస్తే ఒక కళ్యాణదుర్గంలో ఉన్న ముందర పొద్దున అందరు చేరి మోకరించి, ప్రభువానికి వందనాలు నాయన, నన్ను పాసు చేయి. నేను నా మాట వింటే పర్వాలేదు, నాకు తెలుసు లాస్ట్లో చెప్పినారు ప్రార్థన చేసినారని. అంటే యేసుప్రభు మేము ప్రార్థన చేస్తే పోయి 6 ఉంటే 36 దిద్దుతాడా? అబ్బే అట్లా దిద్దాడు, ఇంక 6 కూడా పోద్ది. 6 కూడా పోతే దేవుడు. నేను ఎందుకు మాటలు చెప్తున్నానంటే డిసిషన్ తీసుకునే సమయం ఉంది. 10th పాస్ అయినాక నువ్వేమవుతావు అనేది డిసిషన్ తీర్మానం చేయాలి. సంగమా, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం విన్నావు? డిసిషన్ తీసుకునే సమయం ఒకటి ఉన్నది. బ్రతుకుతే క్రీస్తు, చావైతే మేలు. అన్ని పోయినా నేను యేసునిడచను అనే తీర్మానములోనికే మెయిన్ నువ్వు రావాల్సింది, వేరేది కాదు. అందుకు పౌలు అంటున్నాడు, నా సంకల్పం అంతా కూడా నిన్ను ఎల్లకాలం పాస్టర్ భరించలేడు. ఎల్లకాలం మెమ్మ యవాగులు అందుకు ఉదాహరణ చెప్పుదాం. వీళ్ళ అమ్మ ఏడుందా కనపట్లా? ముందర కూర్చున్నావా? మీ పాపను ఎత్తుకున్నావా చిన్నప్పుడు? డౌట్ ఏమన్నా? ఇప్పుడు ఎత్తుకుంటావా? ఎందుకు? ఏమైంది? నువ్వు ఎత్తుకోతే పాస్టర్ ఎత్తుకుంటాడు. ట్రై మాడు, ಎಲ್ಲರೂ ನೋಡ್ತಾರೆ. నువ్వు ఎత్తుకు నప్పల్లా. ఒక పాస్టర్కి 2వ కొడుకు 70 లక్షలు అప్పు చేశాడు. అప్పు చేస్తే పాస్టర్కి పెరాలసిస్ వచ్చింది, చెయ్యి కాలు పడిపోయింది. పెళ్లి చేసుకొని అమెరికాకి వెళ్ళిపోయిండు. ఈయన కాలు పడిపోయినా తిరిగి రాలే. నన్ను ఏం మాడిద్దాలే నేను, ನನಗೆ పాస్టరు యాక ఉట్టిసుకండిద్ది, ఈ మాటలు మాట్లాడతారంతా. సేమ్ దేవుని మీద కూడా ఇదే ఉందేమో. డిఫరెంట్ తెలియాల. ఏం తెలియాలా? డిఫరెంట్ తెలియాల. పాస్టరమ్మ వచ్చి, ఏమయ్యా మా అమ్మ నాయన ఎంతో ప్రేమించి చిన్నప్పుడు నన్ను ఎత్తుకున్నారు, నన్ను ఎత్తుకో అని అంటే అది కుదరని పని. విశ్వాస జీవితంలో 15 సంవత్సరాలు వచ్చినా నీకు ఇంకా అయ్యో బుట్టోగుతిద్దేను, సహవాసం విడిచిపెడతావేమో, ప్రార్థన విడిచిపెడతావేమో, యేసుప్రభుని విడిచిపెడతావేమో అనేటువంటి స్థితిలో నీవు ఉంటే నీతో చాలా ప్రాబ్లము. మీకు అర్థమైందా? చాలా ప్రాబ్లము. వాళ్ళమ్మని అడిగింది అనుకో, నేను తాయాదరే, ఏనాదరే తాయాదరే, నన్ను ఎత్తుకో, నన్ను అనేబారు. నేను తాయినే అమ్మా కదా, నువ్వు తాయివే కదా, ఎత్తుకుంటావా? నీవు విశ్వాసములో ఎదగకుండా, స్థిరంగా పడకుండా, ఏది అవసరమైనది దేవుని సంకల్పములో చివరిగా ఏంటిది? ఎండింగ్ ఏంటిది చెప్పండి? ఎండింగ్ ముఖ్యం. ఏంటిది? ఎండింగ్ ముఖ్యం. పొద్దున్న వచ్చిండ్రు, నేను పొద్దున్న 8 గంటలకు వచ్చింది, ఎవ్వరు లేరు, వంట చేసేవాళ్ళు లేరు, ఎవరు లేరు. తర్వాత అన్నీ అయినాక ఇప్పుడు ఎండింగ్ ఏమవుతుంది? అది చికెన్ బిర్యానీ అవుతుంది. చికెన్ బిర్యానీ నేను ఆఫ్ చేసి, వేడప్ప లేట్ మాడిరి, నేను చెప్తాను వినండి, ఉల్లిపాయలు కట్ చేశారా, చికెన్ వచ్చిందా, చికెన్ వేయాలా, బియ్యం ఉండాలా, దాంట్లో వేయాలా, అంతా రెడీ చేసి పెడితే సప్పరిచ్చి తింటాము, బలము అన్నది. ఎండింగ్ ఎక్కడ నీది? ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఎండింగ్. దేవుడు అడిగేది ఏంటంటే, నా సంకల్పం ఏమైనదంటే, నేను నీకు నిత్యమైన వాటిని ఇవ్వటానికి సెలవులో చనిపోయి తిరిగి లేచాను, శాశ్వతమైన వాటిని ఇవ్వటానికి.
శాశ్వతమయటానికి ఉల్లిపాయలు కట్ చేసి, టమాటాలు కట్ చేసి, మసాలా కట్ చేసి, అన్ని వేపి ముక్కలు కడిగి దాంట్లో పెట్టి అన్నం ఉడకబెట్టి మీ అందరికి పెట్టినప్పుడు రుచికరమైనదే దేవుని సంకల్పము. దేవుని సంకల్పము మహిమ కలిగిన పరలోకం ఇవ్వడమే దేవుని సంకల్పము. మహిమా శరీరం ఇవ్వడమే దేవుని సంకల్పము. వాడబారని కిరీటం ఇవ్వడమే దేవుని సంకల్పము. పరలోక పట్టణం ఇవ్వడమే దేవుని యొక్క సంకల్పము. అందుకే పైనసారి నేను ఏం చెప్పే వాక్యము, నేను స్థలమును సిద్ధపరిచి వెళ్తున్నాను అని చెప్పాను. స్థలం గురించి చెప్పానా? స్థలం గురించి చాలాసేపు చెప్పాను. నేను నాకు తీరిక లేదు, కొన్ని చేసుకొని రావాల్సి ఉంటే విస్తారమైన ప్రయాణాలు, సిబిసిలు, బళ్ళారి అయిపోయింది, హైదరాబాద్ అయిపోయింది, మాకు చర్చ్ ఓపెనింగ్ ఉంది, మా ఇల్లు ఓపెనింగ్ ఉన్నది, మళ్ళీ ఇక్కడికి రావాలా, బుక్స్కి వచ్చి ఆర్డర్ ఇచ్చి 2-3 రోజులు బళ్ళారిలో ఉన్న బుక్స్ అన్ని ఇవన్నీ పనులతో అది చేయించలేకపోయాను. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని సంకల్పము నువ్వు తెలుసుకోవాలా. ఏంటిది? అందుకు నేను చాలాసార్లు ఉదాహరణగా నేను చెప్తుంటాను. చాలాసార్లు మీ కూతుర్ని ఆయనకి ఇచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు సంసారం చేయటానికి పెళ్లి చేసావమ్మా? 1 month, 2 months, ఎన్ని సంవత్సరాలు? చచ్చేంత వరకు. ఆమన్న చావాలా ఏమనుకోతలే, నువ్వన్నా అంతవరకు వాళ్ళు బతకాల. ఈ లోకములు ఇలాగుంటే యేసు ప్రభుతో నీవు ఎంతకాలం బ్రతుకుతావు? యేసు ఇచ్చేది నిత్య జీవము, యేసు ఇచ్చేది పరలోకము, యేసు ఇచ్చేది మహిమ శరీరం. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటంటే నీలో అవగాహన కావాలా, తేడా కావాలా. ఏంటిది? తేడా కావాలి. అమ్మా నువ్వు స్త్రీవా పురుషుడివా? పురుషుడు. నీ మైండ్కి బాగా తెలుసు కదా, తెలుసు. ఇప్పుడు నీకు తెలియాల్సింది, గమనించాల్సింది ఏంటంటే నీకు 2 శరీరాలు ఉన్నాయి. ఏంటండి? 2 శరీరాలు. ఈ 2 శరీరాల్లో ఒకటి శాశ్వతమైన శరీరం ఉంది, రెండవది అశాశ్వతమైన శరీరం ఉంది. దేంట్లో ఉంది? ఒకటి శాశ్వతమైన శరీరము, 2 అశాశ్వతమైన శరీరం. శరీరము ముఖ్యము. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలో, ఎందుకు శిలువలో చచ్చిపోయాడంటే నీ రోగం బాగు చేయటానికి కాదు. ఏం చేయటానికి? నీ రోగం బాగు చేయటానికి కాదు, నీకు ఉద్యోగం ఇవ్వటానికి కాదు. ఎవరైనా నాకు దేవుడు స్వస్థత కలగజేస్తాడని నమ్మానంటే నువ్వు దేవుని నమ్మలేదు. దేవుణ్ణి నమ్మలేదు. పాస్టర్ అన్నాడు అనుకోండి, నీ అమ్మవారు నన్ను కట్నం ఇచ్చినందుకే నిన్ను చేసుకున్నా, ఇంకా అయిపోయింది అంటే కుదరద్దా? కుదరదు. అది యేసు ప్రభు దగ్గరకు వచ్చి అట్ట కుదరవు అవన్నీ కూడా. అందుకే నీవు నమ్మినందుకు జాగ్రత్తగా నువ్వేం చేయాలా? ఆలోచన చేయాలి. ಕಂಡೀಷನ್ಸ್ 1-2 ತಿಂಗಳ ಇರ್ತೀನಮ್ಮ ಆಲ್ಮೇಲೆ ನಾನು ಹೋಗ್ಬಿಡ್ತೀನಿ ನಮ್ಮಮ್ಮವ್ರ ಮನೆಗೆ ಅಂದರೆ ಕುದರದಿಲ್ಲ. నువ్వు దేన్నನ್ನು విడిచి కానీ యేసుని విడిచిపెడితే కుదరని పని. యేసుక్రీస్తు ప్రభువారు నీకేమి ఇవ్వబోతున్నాడు? అందుకు బైబిల్ గ్రంథములో యేసు ప్రభు తన సంకల్పం అంతా మనకేం చేశాడంట? చెప్పాడంట సంకల్పము. అందుకు బైబిల్ గ్రంథములో దేవుని చిత్తం ఎండింగ్ ఏంటిది చెప్పండి? ఎండింగ్ చాలా ప్రాముఖ్యమైనది. ఎండింగ్ ఏంటిదంటే నువ్వు మహిమా శరీరం పొందడం. ఇది పొందకపోతే ప్రయోజనమేమీ లేదు. జ్ఞాని ఎక్కడ? ఎవరండి? జ్ఞాని ఎక్కడ? అజ్ఞానులు ఎక్కడ? తిరుగుబాటుదారులు ఎక్కడ? బైబిల్ చెప్తున్నది మనుషులందరూ చనిపోయే దినం ఒకటి ఉన్నది. అర్థమైందా? ఈ భూమిపైన ఉండేటువంటి ఆస్ట్రాయిడ్స్లో కొన్ని 1000 కిలోమీటర్లు 1000 మైళ్ళు ఉన్న రాళ్ళు ఉన్నాయి. ఒక రాయి భూమిని ఢీకొంటే భూమి అంతా కూడా పటాపంచలైపోతుంది. ఒక్క మనుషుడు బతకటానికి వీలు లేదు. సైంటిస్టులకు అందరికీ తెలుసు, ఇటీవల అందరికీ కూడా బాగా తెలుసు. అందుకే మనుషుడి జన్మ చాలా విలువైంది, విలువైనదిగా చేసుకోవాలి. దేవుని సంకల్పం ఏంటిది? నిన్ను శరీరకంగా పుట్టించింది. ఎందుకంటే మహిమా శరీరం. అందుకే గలితీలు ఏమంటాడంటే శరీరము ఆత్మకి 2 ఏమైనదంట?
విరోధమైనది. శరీరం ఎంతవరకు ఉపయోగమే అంతవరకే ఉపయోగము. ఉపయోగము అది అవసరము, ఉపయోగము రాని దినాలు కూడా ఉంటాయి. ప్రేమేంటి వారలారు, ఏమిటండి ఉపయోగము లేని దినాలు ఉంటాయి. బాలెన్, దీన్ని ఎట్ట తింటారు? ఏమా మాత్రం తెల్దా పాస్టర్ గారు అని అంటావేమో. తింటారు. దీంతో ఏం పని ఉంది, దాంతో ఏం పని ఉంది? నువ్వు అర్థమైందా? దీంతో ఏం పని ఉంది, దీంతో ఏం పని ఉంది? దీనికి దేనికి దీనికి దీంతో ఎంతవరకు పని ఉంది, దీనికి ఎంతవరకు పని ఉంది? అది పండు అయినంత వరకు పని. ఈ పండు ఇప్పుడు కావడానికి ఎన్ని నెలలు పడుతుంది? ఎన్ని నెలలు పడుతుంది? 6 నెలలు పడుతుంది. ఈ పండుతో ఎంతకాలం ఉండాలి? తొక్క 6 నెలలే ఉండాలి, ఎక్కువ ఉండటానికి వీల్లేదు. నేను బాయాగోదిరే నాను బాయాగా పడితేనే అంతలేదు. దాంతో ఏం పని ఇవ్వడం? తొక్క మీద కాలేస్తే మూర్తి పనులన్నీ రాలుతాయి. అది అందుకు తప్ప ఇంకెందుకు పనికిరాదు. పనికి వస్తుందా? అబ్బే, దీనికోసరమే అది ఉంది. అర్థమైందా? దీనికోసరమే అది ఉంది. అరటిపండు బండిలో పెడితే దుమ్ము పడుతుంది, ధూళి పడుతుంది, ఎల్లరు బందు ఇంక ఇసుకుతారు. మెత్తగున్నాయా, పండుగుందా, బాగుందా అని నోడి తినంత తొక్క తీసి దీన్ని తిట్టట అంటే కుదరదు. తంతడు పట్టుకొని నేనంగ నోడిదిరి యావతాగంతనలే యాంగ నోడేబారదు. ఇది దీన్ని ముట్టుకో, ఈ తోలును ఏం చేయి, దీన్ని ముట్టుకో, దీన్ని ముట్టుకో. మచ్చలు ఏడన్నా ఉన్నాయా? ఏం సపరెత్తున్నారండి? పొద్దున్న దోశలు తినిపోతే ఒక దోశ ఇయ్యన్న, వాడు సరిగ్గా ఇళ్ళ. రెండో దోశ ఇచ్చాను, బేడప్ప అన్న. ఇలా సార్ నా ప్లేట్కి రేడు కొడుతుంది, నువ్వు ముందేనగా చెప్పాలన్నాడు. నువ్వు నాకు ముందే చెప్పాలన్నాడు. ఏం ఆగదిల్లు సార్, తినేది ఇడిచిపెట్టి లేచి వచ్చిన 10 రూపాయలు ఇచ్చి. మీకు అర్థమైందా? దేవుని సంకల్పము, నీకు 2 శరీరాలు ఉన్నాయి. ఎన్ని శరీరాలు? ఒకటి ఈ శరీరము, మహిమా శరీరం ఉన్నది. ఇది ఎండింగ్. నిన్ను పిలిచింది, ఆయన రక్తములు కడుక్కోమన్నది, పాపక్షమాపణ పొందమనింది, యేసయ్యను వెంబడించమనింది. ఉద్దేశం ఏంటిదంటే నీకు మహిమా శరీరము ఇవ్వటానికి మాత్రమే. మహిమా శరీరము లేకుండా ఈ పండు చిన్న పువ్వు మాదిరుండి పిందకాన్నించి తోలు దీంతో పాటు ఎదిగింది. ఎదిగిందా? ఇది పండు అయినాక ఇది నా ఇంటికి వచ్చింది. నా ఇంటికి వచ్చి ఏమైంది? నోట్లోనికి వెళ్ళి. మీకు అర్థమైందా? ఈ తోలు ఎంతనో, ఇది 2 ఉన్నాయి. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. లోపల పండు ఉంది, బయట తోలు ఉంది. ఈ తోలు బయట పడేయాలి. ఇది ఉపయోగం ఉంది, అది వేరే విషయం, దాన్ని విడిచిపెట్టండి. అర్థం కావటానే చెప్తాను. ఇది ఎంతకాలము? 6 నెలలు మాత్రమే ఉండాలి. ఎన్ని నెలలు ఉండాలా? 6 నెలలు ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు నీకు మహిమా శరీరం ఇవ్వబోతుండు. నీ గురి ఏమై ఉండాలా? మహిమా శరీరాన్ని పొందాలా. పొందటానికి ఊరికే జరగదు. అందుకు అటాచ్మెంట్ ఉండాలి. పండుకి తోలుకి అటాచ్మెంట్. అలాగే నీ శరీరము ఏంటిది? ఈ శరీరం కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఏం ప్రాముఖ్యమైందండి? ప్రాముఖ్యమైంది. ఏంది ఇది? కోడిగుడ్డు. అందరం కోడిగుడ్లు తింటాం. అందరము. నేను కళ్యాణదుర్గంలోనూ ఎక్కడో ఇక్కడ మీటింగ్ పెడితే కోడిగుడ్లు ఎత్తే
40-50 కోడిగుడ్లు బయట పడేసిండు, దెబ్బల మీద పడేసిండు. ఎందుకు పడేసిండు? ఎక్కువ కాదు, రోజు తిని తిని వాంతికి వచ్చింది వాళ్ళకి. హాస్టల్లో ఉన్న వాళ్ళు రోజు తిని 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 గుడ్డు వాంతికి వచ్చి పడేసిండు. మా దగ్గర CBC పెట్టినాం, అటు పోయి ఇచ్చి వచ్చే లోపల గుడుక్కుని మింగేసింది. ఏందిరా యాడిపోయిందిర గుడ్డు అంటే, తినేసినాం పాస్టరు. వాయబ్బా అనుకున్నాం. గుడ్డు ఎంతమంది తిన్నారు గుడ్లు? అందరు తింటారు. ఆ గుడ్డు తినే గుడ్లు ఇంత పెద్దగానే. ఈ గుడ్డును ఇట్టే తిన్నారా? ఎంతమంది తిన్నారు గుడ్డుని ఇట్లే? ఈ గుడ్డును ఇట్లే తిన్నారా? ఉడకబెట్టుకొని ఆమ్లెట్ వేసుకొని తిన్నామా గుడ్డు? ఏం చేసినాం? నువ్వు డబ్బులు దీనికి పెట్టావు. ఎన్ని రోజులైంది గుడ్డు పెట్టేది? ನನಗೇನು ಗೊತ್ತು. కోడిగుడ్డు పెట్టింది, అర్థమైందా? కొనుక్కొచ్చుకున్నాం. దీని లోపల ఆమ్లెట్ వేయచ్చు, ఉడకబెట్టచ్చు. ఇది పొదగ పెడితే పిల్ల కాదు. ఇదేంది? ఇది కాదు, వేరే ఉంటాయి, అవి వేరే ఉంటాయి పిల్లలు అయ్యేటి. ఇది పిల్ల కాదు. ఇది వండుకొని ఉడకబెట్టుకోనన్నా గుటిక్కనన్నా మింగాల. దీని లోపల ఆమ్లెట్ అయితే పచ్చ సోనా ఉంది, తెల్ల సోనా ఉంది. ఈ పచ్చ సోన తెల్ల సోన దీంట్లోనే ఉంటుంది, దీంట్లోనే ఉండాలి. ఇది ఎంతవరకు ఉండాలా? మన గుడ్డు పగలగొట్టేంత వరకు ఉండాలి. అదంతా కదా పగలదదే. ఈ గుడ్డు 100 సంవత్సరాలు అట్టే ఉంటుంది, మురిగిపోయి ఉంటుంది, లోపల చెడిపోయి ఉంటుంది, అట్లే ఉంటుంది. ఎక్కడ పెట్టిన గుడ్డు అట్టనే ఉంటుంది. గుడ్డుకి ఈ సొనకి చాలా సంబంధం ఉన్నది. నీ శరీరానికి నీ ఆత్మకు కూడా చాలా సంబంధం ఉన్నది. అందుకు ఆత్మ చచ్చిపోయింది. ఏమైంది? ఆత్మ చచ్చిపోయింది. మీకు సీతాఫలాలు తెలుసు? ఏమంటారు సీతాఫలాలు? సీతాఫలాలు, నాటు సీతాఫలాలు ఉన్నాయి, హైబ్రిడ్ సీతాఫలాలు ఉన్నాయి. హైదరాబాద్ నిండా హైబ్రిడ్ సీతాఫలాలు ఇంత ఉంటాయి. చాలా తెయ్యగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. అందులో షుగర్ పేషెంట్కి సీతాఫలాలంటే బాగా ఇష్టం, నాకు మరీ ఇష్టం. ఇక్కడ తిన్నాక ఆడికి హైదరాబాద్ పోతే నాటువి దొరకవు. అది కొనుక్కొని వచ్చిన ఒకరోజు 3-4 పండ్లు కొనుక్కొచ్చి పెట్టి ఆస్తరాబాదరగా సగం తినేసిన. ఏం తిన్నా? సగం తిన్నా. కొంచెం సాటిస్ఫాక్షన్ అయింది, అమ్మ తిన్నాను. ఇంకా సగం తీద్దామని ఇట్లా తీసే లోపల తెల్లటి పురుగులు వస్తున్నాయి. దాని లోపల నుంచి ఏమొచ్చినాయి? తెల్లని పురుగులు వచ్చినాయి. మనం ఏం చేయాలా? ఆ పురుగులు తీసుకొని తింటామా? అబ్బే, అది లోపల బయటికి రాదు కనుక ఇంకేం చేయాలి అర్థం కాలే. కక్కనికి రాదు. అది ఏం రాదు? కక్కనికి రాదు కదా, దానిపై పడేసి అన్నిటిని విప్పజీస్తే అన్ని పురుగులు ఉన్నాయి లోపల, పడేసాము. శ్వాసి, నీ ఆత్మ లోనికి జీవం ఎప్పుడొచ్చింది? బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు లేఖనముల ప్రకారం ఈ లోకములో జన్మించాడు, లేఖన ప్రకారముగా చనిపోయాడు, లేఖన ప్రకారం పాతి పెట్టబడ్డాడు, లేఖనముల ప్రకారముగా తిరిగి లేచెను. హల్లెలూయా. యేసులో ఉన్న గొప్పతనం ఏంటిదంటే రోగాలు బాగు చేశాడు, నీళ్ళ మీద నడిచాడు, స్వస్థత కలగజేశాడు, క్యాన్సర్ తీసేశాడు, ఉద్యోగం ఇచ్చాడు, సద్యోగం ఇచ్చాడు, పెళ్లి చేశాడు, పీఠాకులు చేశాడు. ఇవన్నీ కాదండి, యేసు మరణమును తిరిగి లేచాడు. అదే గొప్ప విశేషం, అదే గొప్ప విశేషము, అదే గొప్ప విశేషము. నేను నమ్మిన నా రక్షకుడు మరణమును జయించి తిరిగి లేచెను. ఇంకా రెండవది నాకు అవసరం లేదు. ఏం అవసరం లేదు? రెండవది నాకు అవసరం లేదు. అది నాకు ఉపయోగపడేది కాదు, ఈ శరీరానికి ఉపయోగపడేది కాదు, నా ఆత్మకు ఉపయోగపడేది కావాలి. ఏం కావాలా? నేను పచ్చసోన ఆమ్లెట్ వేసుకొని నేను దీన్నే తింటానంటే తిను, ఎవడొద్దన్నాడు నిన్ను.
నాకు శరీర సంబంధమైన వాటి కోసం యేసుని నమ్ముకున్నానంటే బైబిల్లో కొరింథీ పత్రికలు ఏమన్నాడు 14వ అధ్యాయములంటే యేసును భూలోకము వరకే నీవు నమ్మిన లోకములు ఉన్న వాళ్ళందరికంటే దౌర్భాగ్యురాలవి. దాని అర్థం ఏంటంటే నిలబడాడా తెలుసా? ఇది పుల్లగుంటుందా, సేదుగుంటుందా, తీయగుంటుందా? బాగుంటుంది కదా, తీయగుంటుందా? తీయగుంటుందని అమ్మాయి తెలుసు. ఎట్ట తెలిసింది? ఎప్పటి నుంచి తిన్నావు? కూర్చోతాను. ఎప్పటి నుంచి తిన్నది? చిన్నప్పటి నుంచి తిన్నది. వాళ్ళ అమ్మ బాండెపన్ను మెత్తగా చేసి తురుకుతుంటే పోతూనే ఉంటుంది. ఇప్పుడు పెడుతుంది వాళ్ళమ్మ, పెట్టదా నడవగా. యేసు ప్రభు వారు ఈ లోకంలో మరణాన్ని జయించాడు. యేసు ప్రభు సంకల్పం ఏంటంటే నువ్వు కూడా మరణాన్ని జయించాలి. పాపము నుంచి ముక్తి కలిగి యుగయుగములు, ఎప్పుడు యుగయుములు దేవునితో పాటు మహిమ కలిగిన పట్టణములో మహిమా శరీరము కలిగి పరలోకములో ఉండాలి. యేసు ప్రభు నీకేమిస్తానన్నాడంటే ఈరోజు బల్ల ఉంది, ఇది ఆయన రక్తము, ఆయన శరీరం. ఈ శరీరాన్ని తిని రక్తము త్రాగిన వాడిని అంత్య దినమున నేను తిరిగి లేపుతా. ఏమన్నాడండి? అంత్య దినమున తిరిగి లేపు.